2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారి యొక్క సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా శ్రీమద్ జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ఈ క్రోధినామ సంవత్సరములో అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఈ కొత్త ఉగాది మనకి ఏప్రిల్ నెలలో వచ్చేటటువంటి ఉగాది వరకు మరి శోభకృత నామ సంవత్సరంలో అఖండమైనటువంటి లాభాలను మీరు చవిచూశారు. ఈ 4 నెలలు కూడా మీరు చూస్తారు. అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా అఖండమైనటువంటి లాభాలని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ని ఊహించనటువంటి ప్రమోషన్స్ని మీరు పొందడం జరుగుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి లాభములో అక్టోబర్ 2023 సంవత్సరం నుంచి లాభరాహువు మీకు మండలాధిపత్యాన్ని ఇస్తాడు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ముఖ్యమంత్రి పదవిని మరి ఈ లాభరాహువే కట్టబెట్టాడు. ఆ విధంగా ఇంతవరకు 2023 సంవత్సరంలో ప్రమోషన్స్ రానటువంటి వృషభ రాశి వాళ్ళు లేరు అని చెప్పాలి. అలాగే ఇక మిగతా వాళ్ళు ఎవరైనా బ్యాలెన్స్ అయిపోయారు అంటే వాళ్ళకి మనం ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ లాగా మనకి ఈ సెకండ్ ప్యానెల్లో మీరంతా కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే చక్కగా ఎంతో కాలంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే ఊళ్ళల్లో మేము ఉద్యోగాల రీత్యా విడిగా ఉన్నామండి, మరి వేరే చోట్ల ఉద్యోగం చేస్తున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి వాళ్ళు కోరుకున్న చోటకి ఇద్దరు ఒకే చోట ఉండే విధంగా ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి ప్రమోషన్స్తో పాటు మీకు ఇంతవరకు బకాయిలుగా ఉన్నటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకన్నీ కూడా ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వం ఉంచుకోదు. మరి ఈ యొక్క రిటైర్డ్ పెన్షనర్స్ చక్కగా ఆ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళి మీరు చక్కగా బ్యాంకుల్లో మీకు రుణాలు తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా మీకు బ్యాంక్ మేనేజర్లు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్గా సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీ వేరే ఎంప్లాయీ పెట్టమని చెప్తారు. అవి కూడా రిలాక్స్ చేస్తూ యూటర్న్ చేసి మీకు బ్యాంక్ మేనేజర్లు కొంతమందికి సహాయం చేసేటటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక రాజ్యస్థితిగతుడైనటువంటి శని మీకు మీ వృత్తిని స్ట్రాంగ్ చేస్తాడు. తర్వాత ఉన్న చోట ఒక టీం వర్క్ లాగా మీరు చేస్తున్నప్పుడు ఇంతవరకు ఆ ప్రాజెక్టులో మీకు రానటువంటి పేరు ఈ సమయంలో మీకు జూన్ 30 వరకు మీకు ఈ 2024 సంవత్సరంలో మీకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఆ శని వక్రించి జూన్ 30, 2024 సంవత్సరం నుంచి మీకు మళ్ళీ నవంబర్ 15, 2024 సంవత్సరం వరకు వక్రించి ఉంటాడు. కాబట్టి ఆ వక్రించినటువంటి శని టైంలో మీరు కాస్త ఫేమ్ అండ్ నేమ్ తగ్గినప్పటికీ కూడా మీరు అఖండమైనటువంటి నైపుణ్యాన్ని నిపుణతని మీరు చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఆఫీసర్స్ నుంచి హెరాస్మెంట్ అనేటటువంటిది మీకు ఉండదు. వర్క్లోడ్ తక్కువగా ఉంటుంది. అండ్ వర్క్లోడ్ ఇంత ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సవాలుగా తీసుకొని మీరు అవన్నీ కూడా వాళ్ళకి సంతృప్తికరంగా అడ్మినిస్ట్రేషన్కి అనుగుణంగా మీరు చేయడం జరుగుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడూ కష్టపడతారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేనేజ్మెంట్ వీళ్ళని గుర్తిస్తుంది. వీళ్ళ శ్రమను గుర్తించి వీళ్ళ జీతాలలో చక్కటి ఇంక్రీజ్ ఇన్ శాలరీస్ అనేటటువంటివి చేయడం జరుగుతుంది. ఈ హైక్ ఆఫ్ శాలరీస్ వల్ల వీళ్ళు సంతృప్తి పడేటటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి కనబడుతున్నాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో 5వ ఇంట ఉన్నటువంటి కేతువు మీ పిల్లలు మొండితనంతో మొండి చేష్టలతో కాస్త విసుగుదల తీసుకువస్తారు. మరి పిల్లల సీట్ల కోసము కాలేజీల్లో అవనివ్వండి, స్కూళ్ళల్లో అవనివ్వండి, యూనివర్సిటీ లెవెల్లో సీట్ల కోసము మీరు కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. విదేశాలకి పిల్లల్ని పంపించాలి అని అనుకునేటటువంటి వాళ్ళ ఆశలు మీకు నెరవేరుతాయి. అయితే మీరు ఏం చేయాలండి అంటే మీరు విదేశాల కోసం డబ్బుని మీరు ఆల్రెడీ దాచిపెట్టారు కాబట్టి
మీరు ఆ డబ్బుని ఆ విశ్వవిద్యాలయాలు మీకు అనుకూలమైనటువంటి విశ్వవిద్యాలయాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్టిల్ దెన్ మీ పిల్లలు తృప్తి పడకుండా మా ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీలో ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఆ యూనివర్సిటీలో ఉన్నారని మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది మీకు బాధాకరమైనటువంటి విషయంగా పరిణమిస్తుంది. ఇకపోతే మనకి ఈ యొక్క శుక్రుడు మనకి మార్చ్ 7వ తేదీ నుంచి మనకి మార్చ్ 31 నుంచి 2024 సంవత్సరం నుంచి ఈ మీనరాశి ప్రవేశం జరుగుతుందండి. కాబట్టి ఇంతవరకు వివాహాలు కానటువంటి బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో అటువంటి బ్యాచిలర్స్ అవనియండి, ఆడవాళ్ళు అవనియండి, మగవాళ్ళు అవనియండి, వీళ్ళకి వివాహాలు జరిగిపోవడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. అండ్ ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీకు 12 గంట ఉన్నటువంటి గురుడు వల్ల మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ పుణ్య కార్యక్రమాలకి మీరు డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అండ్ చౌల్ట్రీస్, తర్వాత ఈ యొక్క సేవా సంబంధమైనటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఔదార్యంతో డొనేషన్స్లు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు చక్కగా ఖర్చు పెడతారు. మీ బంధువులకి సంబంధించినటువంటి వివాహాలన్నీ కూడా చాలా మీరే దగ్గర ఉండి వాళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతాయి. ఇంత గ్రాండ్గా మీరు చేసినటువంటి దానికి మీకు గుర్తింపు రావడము అనేటటువంటిది జరుగుతుంది. ఇంతవరకు వృషభ రాశి వారికి చాలా నరఘోష అధికంగా ఉంటుంది. అయితే ఈ నరఘోషలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ మీకు తగ్గిపోయి చక్కగా మిమ్మల్ని అందరూ కూడా కలవిడిదనంతో అందరినీ కలుపుకొని మీరందరూ కూడా సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రవి మనకి నవంబర్ 16, 2024 సంవత్సరంలో సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. ప్రభుత్వ పరంగా మీకు ఈ అక్టోబర్ నెలలో అనేకమైనటువంటి ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటారు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు నవంబర్ 3, 4 వారాల తర్వాత ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వపరమైనటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోతాయి. అలాగే అక్టోబర్ నెలలో చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు మీకు రావడము, అలాగే మైగ్రేన్ అనేటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కాస్త మీకు ఇబ్బంది పెట్టడము అనేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క బుధుడు మరి నవంబర్ 26, 2024 సంవత్సరంలో వృశ్చిక రాశిలో వక్రించి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి అవరోధాలు, వితండవాదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. ఇక మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత మీకు చక్కగా గురుడు మనకి వృషభ రాశి జన్మరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అందువలన మీకు ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా రుణాత్మకంగా రుజువు మార్గంలో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. మీ నిజాయితీ, మీరు ఓపెన్గా ఉండడము, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము, ఇలాంటి లక్షణాలు మీకు చక్కటి పేరుని, మీకు ప్రతిష్టల్ని మీకు తీసుకువస్తాయి. మరి ఆ గురుడు మీకు వక్రించి మీకు 9 అక్టోబర్ 2024లో మీకు వక్రించడం జరుగుతుంది వృషభ రాశిలో. కాబట్టి ఈ వక్రించినటువంటి గురు ప్రభావం వలన అనవసరమైనటువంటి అపనిందలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం జాగ్రత్తగా, సెన్సిటివ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటి లాభాలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో మీరు చక్కగా కొత్త ప్రాజెక్ట్స్, మీకు ఇంతకుముందు రానటువంటి ప్రాజెక్ట్స్ మీకు రావడం చాలా సంతోషాన్ని మీకు కలిగిస్తుంది. ఇక ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫౌండరీస్, మిషనరీస్ అండ్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చక్కటి మీకు స్టాండర్డ్గా మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఇక ఒక్క డిసెంబర్ మినహా మిగతా విషయాలలో, మిగతా నెలల్లో మీకు చక్కటిగా కెమికల్ ఇండస్ట్రీస్, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఈ వ్యాపారాలన్నీ కూడా చక్కటి లాభాలను మీకు తెచ్చిపెడతాయి. డిసెంబర్ నెలలో మీ సోదరులు, మీ వృషభ రాశి వాళ్ళ యొక్క సోదరులు అవనండి వీళ్ళు కొంచెం అస్వస్థతకు గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. అలా లేని పక్షంలో మీరు ఆర్థికంగా కొంత వాళ్ళు డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
అంటే రైతుల దగ్గరికి వచ్చేసరికి మరి రైతులు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని తీస్తారు. చక్కగా తీర్చినటువంటి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర, గవర్నమెంట్ వ్యక్తుల దగ్గర, సంస్థల దగ్గర, బ్యాంకుల్లో తీసినటువంటి రుణాలన్నీ కూడా వీళ్ళు తీర్చివేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తీసుకున్నప్పటికీ కూడా మనకి వాళ్ళు ఏమి మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు చేపల రొయ్యల చెరువులు, ఈ వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. తర్వాత చక్కగా ఫుడ్ ఇండస్ట్రీ, రియల్టర్స్, బిల్డర్స్ వీళ్ళు బాగుంటారు. విత్తనాల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీలు కొత్తగా స్టార్ట్ చేసుకోండి. మరి చక్కగా వృషభ రాశి వాళ్ళు ఇది అది అని లేదు, అన్ని వ్యాపారాలు కూడా ఈ 2024 సంవత్సరంలో చాలా దిగ్విజయంగా ఉంది. మహత్తరమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి జన్మ గురుడికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని గురువారం నాడు తెల్లవారుజామున, మరి మీరు 3 గంటలకు ఇవ్వలేరు కాబట్టి కనీసం 9 గంటలకి మీరు పేద బ్రాహ్మణులకి అధిక పారితోషికాన్ని ఇచ్చి పసుపు రంగు వస్త్రంతో దానం చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు, జ్ఞానాన్ని, ఇవి గురు దోషాన్ని హరించి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు అనుకోనటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. మరి గురుడు దత్తాత్రేయుడు మరి ఆ గణగాపురం వెళ్ళి మీరు స్వామివారిని దర్శించుకోండి, లేదా రాఘవేంద్ర స్వామివారిని, పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని, ఇలా గురువుకు సంబంధించినటువంటి దేవస్థానాలకు వెళ్ళి గురువారం నాడు, ఒక గురువారం నాడు దర్శించుకోండి. పౌర్ణమి నాడు దర్శించాలి అని ఇక్కడ చాలా ఒక విధమైనటువంటి ఒక హైప్ను తీసుకొచ్చారు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి పాపం వాళ్ళకి దర్శనాలు కావడం లేదు. కాబట్టి గురువారం నాడు మీరు వెళ్తే చాలా ఖాళీగా ఉంటాయి దేవాలయాలు, వెళ్ళండి. అనవసరంగా పంతుళ్ళు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ 500 ఇస్తేనే, 400 ఇస్తేనే మీకు దర్శనాలు ఇస్తామని చెప్పి ఇబ్బంది పెట్టి చాలామంది, ఒక ఆయన 11 పౌర్ణములకి గణగాపురం వెళ్ళినప్పటికీ కూడా దర్శనం కాలేదని ఒక ఆశ్రమం ఆయన దగ్గర బాధపడుతుంటే ఇలా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలని అన్ని పక్కన పెట్టి గురువారం నాడు ఏ గురువునైనా సరే మీరు దర్శించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సరం మీకు ఇస్తుంది. శుభమస్తు.